నేను చాలా మంది రాజకీయ నాయకుల్ని చూశాను. వాళ్ళ ఆస్తులు కోట్లల్లో ఉంటున్నాయి. అసలు ప్రజానాయకుడు అంటే ప్రజల కోసం ఖర్చు చేయాలి కదా, మరెందుకు వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి? అంటే వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నట్టయితే ప్రజా సేవ చేయనట్లే కదా. ప్రజా సేవ చేస్తే ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కానీ వాళ్ళ ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? మీరు ఒక్కసారి ఆలోచించారా? అసలు రాజకీయ నాయకుడు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? మనకు మంచి చేసే వాళ్ళైతే వాళ్ళ ఆస్తులు తరుగుతాయి, అదే మన మీద సంపాదించే వాళ్ళైతే వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి. మీరే గ్రహించండి. ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఆస్తుల విలువ కోట్లలో ఉంటుంది, కానీ కష్టపడి పనిచేసే వారి ఆస్తులు కొన్ని లక్షలైన దాటుతున్నాయా లేదే? మీరు గ్రహించండి. అసలు రాజకీయ నాయకుడు అంటే మంచివాడు చెడ్డవాడు మీరు గ్రహించి మీ నాయకుడికి సపోర్ట్ చేయండి. నాకు ఒక లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.